హలో గ్యాస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. ఈ వీడియోలో అయితే ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీస్ 5 మూవీస్ ఏమేమి ఉన్నాయో, అసలు లైనప్లో ఏమేమి పెట్టారో జస్ట్ ఒక లుక్ వేసేద్దామా. బాహుబలి 2 తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా మూవీస్ తీయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మంచి మార్కెట్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ పాన్ ఇండియా మూవీస్ చేయడానికి చూస్తున్నారు. టాప్ హీరోలు మొత్తం మంచి మూవీ లైనప్ అయితే బిల్డ్ చేసుకున్నారు స్ట్రాంగ్గా. సో ఒక్కొక్కరు ఏమేం మూవీస్ లైనప్లో పెట్టారో చూసుకుందాం. సో ఈ వీడియోకి అయితే జస్ట్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ 5 మూవీస్ ఏమేం లైన్లో పెట్టారో ఒక లుక్ వేద్దాం. ఇంకో వీడియోలో అయితే ఇంకో స్టార్ హీరో ఏమేం మూవీస్ లైనప్లో పెట్టారో చూద్దాం. ఇంకా నెంబర్ 1 వచ్చేసి వార్ 2. ఈరోజే టీజర్ వచ్చింది, అది చాలామందికి నచ్చింది, బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది. ఖచ్చితంగా 1000 కోట్లు కన్ఫర్మ్. ఎన్టీఆర్ అయితే ఇందులో యాంటీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా టీజర్ మొత్తంలో చాలా క్లియర్ కట్గా కనిపించింది. సో అది యాంటీ రోలో లేకపోతే మూవీలో ఎలా ఉందో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో నెంబర్ 1 వచ్చేసి వార్ 2. ఇంకా నెంబర్ 2 వచ్చేసి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అండ్ మొత్తం అందరూ కూడా. అదే ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్. యాక్చువల్గా ఎన్టీఆర్ బర్త్డే రోజు ఈ డ్రాగన్ గ్లిమ్స్ అయితే రావాలి, బట్ వార్ 2 టీజర్ ఉన్న మూలన కొంచెం డ్రాగన్ గ్లిమ్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు. ఇంక ఇదైతే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. మీరు ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకున్నా పర్లేదు, రీచ్ అయితే మామూలుగా ఉండదు. రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారు ఈ డ్రాగన్ మూవీ ఒక పార్ట్లో తీస్తానని చెప్పారు. మరి ఎండ్ ఆఫ్ ది డే అది ఒక పార్ట్ ఉంటుందో 2 పార్ట్లు ఉంటుందో చూడాలి మరి. ఇంకా నెంబర్ 3 వచ్చేసి దేవర పార్ట్ 2. దేవర్ పార్ట్ 1 వచ్చి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎం ఇన్ దట్ మూవీ. చాలా అండి, ఒక బీజిఎం మూవీకి ఎంత హైలైట్ అవుతుందో ఆ మూవీలో చూడొచ్చు మనం. ఇంకా మూవీలో స్టోరీ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇంకా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేసింది అది. ఇంకా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ తర్వాత మోస్ట్లీ ఎన్టీఆర్ అయితే దేవర్ పార్ట్ 2 తీయడానికే చూస్తారు. మోస్ట్లీ దేవర్ పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుందనే టాక్ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. నెంబర్ 4 వచ్చేసి ఎన్టీఆర్ నెల్సన్ మూవీ. నెల్సన్ అంటే ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, జైలర్ డైరెక్టర్ నెల్సన్. సో ఒక మంచి స్క్రిప్ట్ పడి ఇద్దరు కాంబినేషన్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడితే ఈజీగా 1000 కోట్లు దాటేస్తుంది. ఈయనకున్న ఫేమ్, ఆయనకున్న స్టైల్, డైరెక్షన్ స్టైల్, ఈ రెండు కలిపితే బ్లాక్ బస్టర్ బొమ్మ కన్ఫర్మ్. నెంబర్ 5 వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా మూవీ. ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు ఇందులో. ఫుల్ డ్రామా మూవీ, చాలా హై ఇస్తుంది అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. ఇంకా ఇది ఎన్టీఆర్ గారి 5th మూవీ. ఇంక ఇది అయిపోయిన తర్వాత సుకుమార్ గారితో ఒక మూవీ ఉందని టాక్ ఉంది. బట్ అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇంకా తెలీదు. బట్ సుకుమార్ గారితో చేస్తారు అనే టాక్ అయితే ఉంది గట్టిగా. సో చూడాలి మేబీ ఏమవుద్దు. సో దట్స్ ఇట్ గైస్.